అమలారా అయ్యలారా ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గనక మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. థ్యాంక్ యూ. గోపి గోపి ఒక్క నిమిషం ఉండు, కాల్లో ఉన్నాను నేను. కంగ్రాచులేషన్ సార్. ఠీకే ఠీకే ఇన్షాల్లా బాయ్స్ మ్యారీడ్ వెరీ వెల్. బాయ్ బాయ్ శుక్రియా మేనే కుచ్ నహీ కియా. మార్చి మార్చి మాట్లాడడం బహుత్ కష్ట హై. చెప్పు గంగా ఏదో విధంగా. చెప్పేదేం లేదు, నాకు పెళ్లి ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ కూడా అయింది. చెప్పేదేం లేదని మొత్తం చెప్పేహాగా. చూడు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. పాస్ట్ ఈస్ పాస్ట్. ఓకే, ఇప్పుడు నుంచి నువ్వు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, ఇప్పుడు నుంచి నువ్వు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాదు, నేను నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ లవర్స్. గుడ్. ఓకే ఓకే, ఇలా కాదు, సాంప్రదాయబద్ధంగా చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఎంగిలి మంచిలు కొంచెం అంగిలి ఎవరా? భద్రాచలం, సింహాచలం, మనుగూరు నీ సొంతూరు. జాజికాయ జాప్రత్రి. మాస్టర్ వాటర్ బాగున్నాయండి, కూరలో కలుపుని తాగండి. సమాచార సమాప్తి. ఓకే, సదరు మీ కాబోయే హస్బెండ్కి, అదే కైలాష్ గారికి నా గురించి, నీ గురించి అంతా చెప్పాను తనకి. తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. గర్ల్స్కి వెళ్ళినప్పుడు గర్ల్ బాయ్స్ మాకేముంటది, ఓన్లీ స్టేటస్లు వేయడం తప్ప. చూస్తున్నాంలే నీ అర్ధరాత్రి స్టేటస్లు. అవన్నీ నీ గురించి ఏం పెట్టుకోవట్లేదు. అయినా నా మీద ఎందుకు ఎడుతావు? ఆడు వచ్చాడు కదా, ఆడి మీద ఏడు. అటువంటి ప్రాబ్లం ఏం లేదు. తను నీకన్నా 100 times బెస్ట్, చాలా బెస్ట్. ఓకలే 100 times ఏంటి? తను నీకన్నా 100 times బెస్ట్ అంటున్నా. ఏంటి చూస్తున్నావు? తను నీకన్నా గొప్ప అని చెప్తున్నా. తను నీకన్నా 100 times బెస్ట్ రా. మెసేజ్ చేద్దామా? వద్దు వద్దు వద్దు. అబ్బా బాగా గుర్తొచ్చేస్తుందిరా ఇది. మెసేజ్ చేద్దామా? ఆన్లైన్లోనే ఉంది. మళ్ళీ స్టంట్ కొడితే నువ్వే ఫస్ట్ స్టార్ట్ చేస్తావు హాయ్ అని. అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. వద్దు వద్దు. బా నిద్ర పట్టడం లేదే. స్టేటస్ ఏం పెట్టింది? అయినా నాకెందుకులే తొక్క, ఇదేం చేస్తే నాకెందుకు? నాకు అనవసరం, నాకు అనవసరం. ఏం స్టేటస్ పెడితే నాకెందుకు? అక్కర్లేదు. నైట్ అయితే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు గుర్తొస్తారా? అమ్మ బతుకు. ఓకే, ప్రతిజ్ఞ చెప్దాం. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ మై ఎక్సెస్ ఆర్ అదర్స్ వైఫ్, సమ్వన్ ఎక్స్ విల్ బి మై వైఫ్. ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోరా, కంట్రోల్ చేసుకో. స్టేటస్ పెడితే కానీ తిరిగట్లేదు.
ఇప్పుడు ఫోన్ హలో ఐఎమ్ సోలో. చెప్పరా. గంగ స్టేటస్ చూసావా? గంగ ఎవర్రా? ఓ తనా? లేదురా, తన గురించి ఏం ఆలోచించట్లేదు. ఎప్పుడో ఏమైనా చచ్చిపోయింది గోమ తీసి స్టేటస్లా అంటున్నావు. కాదురా, గంగ ఎంగేజ్మెంట్ ఫోటో పెట్టింది. ఎంగేజ్మెంటా? ఫోటో పంపిస్తున్నా చూడు. ఓడి అమ్మా, నైట్ కదరా స్టేటస్లు చూసాను. ఓడి అమ్మ, ఫైనల్లీ ఎంగేజ్డా? ఫైనల్లీ ఎంగేజ్డ్ అంట. ఎప్పుడు ట్రై చేస్తున్నది? ఎప్పుడు జరిగిందా ఇది? ఏమోరా, తెల్లవారుజామున జరిగిందంట. ఎవరికీ తెలియదంట. అందరూ మనిషి మంచోడు అంటున్నారు. ఈ అమ్మాయి చేతులారా చేసుకుంది అంటున్నారు. ఒరే, నువ్వు పెళ్లి కబురు చెప్తున్నావా సావు కబురు చెప్తున్నావురా? అది కాదే, అమ్మాయికి నచ్చి ఇంట్లో పెళ్లి సెట్ చేశారంట. ఎంత జరుగుతుంటే నువ్వేం పీకుతున్నావా? సూసైడ్ ఏం ప్లాన్ చేసుకోవట్లేదు కదా. రే, ఏదో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. నౌకరీ అనుకుంటా. నేను కాల్ చేస్తాను నాకు. హలో. యా వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ నీడెడ్. నో, నాట్ ఆఫీస్ కమింగ్. హలో గంగా. హలో గోపి, ఒకసారి కలుద్దామా? మాట్లాడాలి. ఓకే సరే గంగా, కలుద్దాం. ఎంతసేపు? మేడం ఆర్డర్. ఒక్క 5 minutes. ఓకే మేడం. ఇక్కడున్నాడు వీడు. నేను రమ్మని చెప్పింది 11కి. 2 hours నుంచి వెయిట్ చేస్తున్నా నీకోసం, తెలుసా? ఓలా రైడరు పాపం వాడికి కూడా బ్రేకప్ అయిందంట, అందుకే లేట్ అయింది. బా, అన్నది కూడా చాలా సాడ్ స్టోరీ. తన మర్చిపోవడానికి ఇలా జర్నీలు చేస్తున్నాడంట. నేను 5 star రేటింగ్ ఇచ్చాను, అన్న నాకు 5 star చాక్లెట్ ఇచ్చాడు. ఇద్దరు నెంబర్లు కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాను తెలుసా? దేనికి? అన్న దగ్గర సాడ్ స్టేటస్లు చాలా ఉన్నాయి. గంగా నీకేం తెలుసు వాట్సాప్లో సాడ్ స్టేటస్లు పెట్టాలంటే ఎంత కష్టపడాలి. ఇది విను. ఫేక్ లవ్ నెవర్ ఎండ్స్, ట్రూ లవ్ నెవర్ బెండ్స్. బెండ్సా? పాపం జర్నీ చేసి చేసి బ్యాక్ బెండ్ అయిపోయిందంట. బెండ్ అయిపోయాడని చెప్పి బ్రేకప్ చెప్పిందంట అమ్మాయి. దిస్ ఈస్ కాల్డ్ బెండ్స్ థియరీ. సచ్ ఏ బెండ్స్ లా, హెన్స్ బెండెడ్, లవ్ ఏ బెండెడ్. ఛీ ఆపు, నువ్వు నీ స్టేటస్లో గోలా. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను ఇక్కడికి. చుడిదార్ చూడదో యార్. కంట్రోల్ కంట్రోల్ మేలిగో. గంగా గంగా, ఇఫ్ యూ డోంట్ మైండ్ అండ్ యూ నో ఐ డోంట్ హ్యావ్ మైండ్, వాడిని అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు చెప్తావా? అసలు వాడు నాకన్నా బెస్ట్ అని ఎలా చెప్తున్నావు చెప్తావా? బయట గంగా, బయట కక్కు గంగా. నా దగ్గర 100 reasons ఉన్నాయి నీకు చెప్పడానికి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటో చెప్పనా? నా కోసం హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చి మణుగూరు వచ్చి మా పేరెంట్స్ నొప్పించి పెళ్లి చేసుకుంటున్నాడు తెలుసా నీకు? నువ్వు ఉన్నావు మానికొండలో ఉండి మెసేజ్ కూడా రిప్లై ఇవ్వవు. ఎందుకలా అన్నాడంటావు? జెంటిల్మెన్ కాబట్టి, నేనంటే చచ్చేంత ఇష్టం ఉంది కాబట్టి. నీలా కాదు, తొక్కేం కాదు. నువ్వు దేకమని తెలిసింది కాబట్టి మీ పేరెంట్స్ దగ్గర దేక్కుంటా వచ్చావు. అయినా నువ్వు అనుకున్న ఇంగ్లీష్ జెంటిల్మెన్ వేరు, మన తెలుగు జెంటిల్మెన్ వేరు. మన జెంటిల్మెన్ సినిమాలో అందరూ దొంగలే. సరే, ఇదంతా వాడు నన్ను సెట్ చేసుకోవడానికి చేస్తున్నాడు అంటావు, ఎందుకంటే నేను వాడిని దేకట్లేదు అంటావు, అంతేనా? అవును, దేకట్లేదు. దేకట్లేదు. వాట్ యామ్ ఐ టాకింగ్? ఇంగ్లీష్. ఎబ్బే, నీతో మాట్లాడి నా లాంగ్వేజ్ చూడు ఎలా అవుతుందో. ఓయ్, డోంట్ పుట్ బూట్స్ ఇన్ మై మౌత్. అసలు కైలాష్ ఒక్కడంటే ఒక్కసారి కూడా నాతో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడలేదు తెలుసా నీకు? నువ్వు ఇంకా పడలేదని తెలుసు కాబట్టి నీతో ఒక్క బూత్ కూడా మాట్లాడలేదు. అబ్బాయిలు అంతేనే, ఆల్రెడీ పడుతుందని తెలిసిందనుకో క్లారిటీగా ఉంటారు. అసలు పడదని తెలిసిందనుకో బూతులు మామూలుగా మాట్లాడరు. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సచిన్స్ ఎనర్జీ, బూతులు హోల్డింగ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మెన్ స్ట్రాటజీ. అసలు ఈడు ఎక్కడ పరిచయం అయ్యాడు? నీతో బ్రేకప్ అయ్యాక చాలా డిప్రెషన్ లో ఉండే. నువ్వా? నేనే. నువ్వే కావచ్చు. మా కామన్ ఫ్రెండ్స్ అందరం మీటప్ పెట్టుకున్నాం, అక్కడ పరిచయం అయ్యాడు. ఈ ఫ్రెండ్స్ ఒకళ్ళు బ్రేకప్ అయితే చాలు, పద టూర్కి వెళ్దాం, పద పబ్కి వెళ్దాం, వాడి వేస్ట్ గాడే, వాడికి ఏం చేత కాదే, వాడు వేస్ట్ గాడే, వాడు వర్స్ట్ గాడే, అసలు ఎవ్వతికి సెట్ గాడే. అసలు ఇన్ని రోజులు ఎలా భరించావే బాబు? వాడుకే అనుకుంటానే. నాకు కూడా అనిపించింది. బాబు నన్నే చూస్తున్నాడు. ఆర్డర్ సార్. ఇక్కడికి మళ్ళీ రాకు, అదే ఆర్డర్. కామెంటరీ అన్నట్టు అంటున్నాడు. గొప్పరా బాబు. గే అంట. నీ ఫ్రెండ్స్ ఫీలింగ్స్ అని నా మీద కాకెత్తావేటి?
చెప్తారు. ఫ్రెండ్స్ అంటే అట్లానే ఉంటారు. మరి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లో ఉన్నట్టు బానే ఉంటారు. నెట్ఫ్లిక్స్ లో ఉన్న అన్ని షోలో ఉంటేనే ఇబ్బంది. అవును, ఇంతకీ వీడు ఒక్కడే వాడిగా పరిచయం అయ్యాడా, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి దిస్ ఈస్ మై ఫ్రెండ్స్ రవి అని పరిచయం చేశాడా? ఉన్నాలే కామన్ ఫ్రెండ్, వాడు పరిచయం చేశాడు. కామన్ ఫ్రెండ్స్ అట్లేం లేదు. ఇప్పుడు పరిచయమైన ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేస్తామా ఏంటి? వాడు కూడా అంతే, నా అలాగే. వాడికి బ్రేకప్ అయిందా? అవును, నీకలా తెలుసు? తెలుస్తుంది. డెమోక్రసీ లాగా మెనోక్రసీ అని ఒకటి ఉంటుంది. మెనోక్రసీ ఈజ్ హాఫ్ ద గర్ల్స్, బై ద గర్ల్స్, ఫర్ ద గర్ల్స్. ఒక్క నిమిషం, ఆడు నీకు బ్రేకప్ గురించి చెప్పినప్పుడు నీకు ఒక్కసారైనా జాలి జాలి. వాడి బ్రేకప్ చాలా వర్స్ గా అయిందంట. మాది బెస్ట్ అయినట్టు. మరి వాడి పాస్ విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక్క నిమిషం, ఆ డ్రింక్ చేస్తాడా? చేస్తాడు. ఒకప్పుడు బాగా తాగేవాడంట. పాపం బ్రేకప్ తర్వాత డాక్టర్లు మానేమన్నారు. ఆ రోజే పాపం తాగాడు. ఒక్క బియర్ తాగినట్టున్నాడు. సంథింగ్ ఈజ్ బీరింగ్. ఒక్క బీర్ అంతే. ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి రే ఏంట్రా తాగకుండా ఉన్నావేంట్రా నువ్వు అంటే, రే నేను తాగనరా అని ఏమన్నా అన్నాడా? అలానే, అలాంటి చీప్ ఫ్రెండ్సే ఫోర్స్ చేసి బియర్ తాగించారు. పాపం ఒక్క బియర్కే ఏడ్చుకుంటూ బ్రేకప్ స్టోరీ చెప్పాడు. వాడు కావాలని ఈ ప్లాన్ అంతా చేస్తాడు తెలుసా నీకు? దాంట్లో ప్లాన్ ఏముంది? డాక్టర్లు వద్దన్నాడు అంటే వాడు భయంకరంగా తాగి కూడా అర్థమే. అలాంటి పేతలా తాగి వాడు ఒక బీర్ ఎత్తే ఏమెక్కేస్తుంది? 1 బీర్ = గ్లాస్ నీరు. వాడు తాగేసి వాడు లవ్ స్టోరీ నీకు చెప్తా ఉన్నాడంటే ఇదంతా నేను సెట్ చేసుకోవడం చేసిన ప్లాన్ లో లేదా గంగా? నువ్వేమైనా అను, నీతో బ్రేకప్ అయిపోయాక చాలా డిప్రెషన్ లో ఉండే. అప్పుడు తన్నాతో ఉన్నాడు. హి వాస్ దేర్ విత్ మీ. గంగా నేను చెప్పేది ఒకసారి ఒక్క నిమిషం నన్ను చెప్పని. నేను ఆ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ తనే అడ్వాంటేజ్ తీసుకోలేదు. దీనికి ఏమంటావు? దట్స్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ అడ్వాంటేజెస్. నీ దగ్గర ఎప్పుడు ఎలా ఉండాలో వాడికి బాగా తెలుసు. బికాజ్ యు ఆర్ ఇన్ డిప్రెషన్, హి వాంట్స్ టు మేక్ ఇంప్రెషన్. హి విల్ పుట్ యు ఇన్ కన్ఫెషన్, లేటర్ హి విల్ డు ద కన్ఫెషన్. మ్యాన్ విల్ బి మ్యాన్. చూడు, కైలాష్ కాల్ చేస్తున్నా. ప్రైవసీ. మాకు చాలా పనులు ఉన్నాయి. కైలాష్ నుంచి కాల్ చేసినట్టున్నాడు. చెప్పు. ఇక్కడే గోపితో ఉన్నా. చెప్పాను కదా తనతో ఒకసారి మాట్లాడాలి అని. మరి ఎంత చేంజ్? ఆమె తిన్నావు కదా. సిగరెట్లు తాగుతూ కావాలంటే తిను. సరే ఉంటాను, బాయ్. బతికిపోయింది. చూడు, తను అసలు ఏం ఫీల్ అవ్వట్లేదు తెలుసా? ఏమో ఎవడో తెలిసి ఫీల్ అవుతున్నాడా లేదా? నువ్వు ఇంకా మారవరా. నేను హ్యాపీగా ఉంటే చూడటం ఇష్టం లేదు కదా. గంగా, నేను నిజం చెప్తున్నాను. నేను లవ్ చేశాను. సిచ్యువేషన్ బాగాలేకే బ్రేకప్ చెప్పుకున్నాం మన ఇద్దరం. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు అంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు గంగా. కానీ రైట్ పర్సన్ పెళ్లి చేసుకోవట్లేదని నా ఇబ్బంది. ఎందుకంటే ఒక్కసారి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి రాలేవు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను చూస్తున్నా కదా చాలా మందిని. నువ్వు భరించలేవే. అందుకే చెప్తున్నాను, ఒక్కసారి నా మాట విను. అలా ఏం లేదు. నేను అన్ని ఆలోచించే డిసైడ్ చేసుకున్నా. నీ మీద కోపంతోనో పేరెంట్స్ ఫోర్స్తోనో నేనేం చేయట్లేదు. నాకేం అలా అనిపించట్లేదు. వాడేసిన ట్రాప్లో పడిపోయో, లేకపోతే మాట అంటున్నాడు కదా జీవితాంతం వాడుకోవచ్చని ఉద్దేశంతో అలా సెట్ చేస్తున్నట్టు ఉంది వ్యాపారం అంతానే. ఇది మంచి చేస్తుంది కాదు. ఫీలింగ్స్ కమింగ్ లైక్ వామిటింగ్స్. అభి బస్, అభి జానా హే బస్. బాబోయ్ ఏంటి తేడాగా ఉంది. గంగా, నువ్వు మరి పర్సనల్గా తీసుకుంటున్నావు అమ్మాయి. బాగోదు ఎలాగా? నువ్వు మాత్రం బస్ వేసుకొని మరీ వచ్చే పర్సనల్ విషయాల్లోకి. చిపోరా, నీదో నాకేంటి? అది కాదు, వాడిని ముందు యాక్ట్ చేస్తున్నాడు, అర్థం చేసుకో. నిన్ను నమ్మను. ఒక్క 5 నిమిషాలు లేదు, ఒక్క అరగంట కూర్చో, ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, నేను కన్విన్స్ చేస్తాను నిన్ను. నాకు అరగంట సరిపోదు. నా ఉద్దేశం అది కాదు. సారీ నాకు ఫోన్ వస్తుంది. కంగ్రాచులేషన్స్